తెలివిగల చిన్న చేప. అనగనగా అడవిలో ఒక నది ఉంది. ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి. అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు. ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి. ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు. అప్పుడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది. దానికి అహంకారం కాస్త ఎక్కువే. అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది. చేపలారా, ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును. నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి. నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను. అర్థమైందా? అందా మొసలి గట్టిగా. చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి. మొసలి అందుకు అంగీకరించింది. ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది. అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి. తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ వెక్కిరించాయి. దాంతో మొసలికి కోపం వచ్చి, మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది. చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి. ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా. పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్ళిపోతాయి. అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది. మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది. దాని దగ్గరకు వెళ్లి, మొసలి మామ, నీవు మమ్మల్ని కాపాడాలి. నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు. అంటే నీవే మాకు దిక్కు. మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో 4 మాటలతో మొసలిని బాగా పొగిడింది. ఆ మాటలకు మొసలి ఉబ్బితబ్బిబ్బైంది. ఆ చేపతో, ఆ కొంగ పైనుంచి ఎగురువచ్చి చేపను తన్నుకుపోయింది. నేనేం చెయ్యాలి? నీటిలో అడుగు పెట్టని, దాని సంగతి చెబుతా అని అంది. అప్పుడు ఆ గడుసుగల చేప, మొసలి మామ, నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు. ఆ కొంగ రాగానే దాన్ని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది. ఆ వెంటనే మొసలి అలానే నటించింది. కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది. అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది. ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి. చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాధ తప్పి హాయిగా జీవించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు. బద్దకపు గ్రద్ద. అనగనగా అడవిలో ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండ దగ్గర నక్క ఒకటి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేది. అది అడవిలో రోజంతా తిరిగి మాంసాన్ని సంపాదించుకునేది. అలా సంపాదించిన ఆహారాన్ని కొంత తను తిని మరికొంత తన స్థావరం దగ్గరకు తెచ్చుకుని జాగ్రత్తగా దాచుకునేది. ఒకసారి నక్క అడవంతా తిరిగి మాంసాన్ని పోగు చేసుకోవడం చూసిన కాకి, నక్కమామ, ఈ మాంసాన్నంతా తినకుండా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది. ముందు ముందు వానాకాలం రాబోతుందిగా, మొత్తం అంతా ఇప్పుడే తినేస్తే ఎలా? 4 ముక్కలు వెనకేసుకుంటే రేపు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చుని తినవచ్చు అని బదులిచ్చింది. నక్క ఉంటున్న దగ్గరలోని కొండ మీద పరమ బద్ధకస్తురాలైన గ్రద్ద ఒకటి ఉండేది. అది ఆహారం కోసం ఎటూ వెళ్లేది కాదు. నక్క రోజు ఆహారం పోగు చేసుకోవడం కొండ మీద ఉండి అది గమనిస్తూ ఉండేది. ఆ మాంసాన్ని చూసి లొట్టలు వేసేది. ఓ నాడు అది రయ్యమని ఎగురుకుంటూ వచ్చి, మిత్రమా, నాకు బాగా ఆకలిగా ఉంది. ఒక మాంసం ముక్కను ఇవ్వవా అని అడిగింది. ఎందుకివ్వాలి అన్నది నక్క. ఎంతైనా ఒకే చోట ఉంటున్న వాళ్ళం.
ఈ రోజు నీవు నాకు సాయపడితే రేపు నేను నీకు సాయం చేయకపోతానా? రేపటి మాట ఎందుకు గాని ఒక మాంసం ముక్క అంటున్నావు కాబట్టి నీవు ఉంటున్న కొండ మీద నుంచి ఒక రాయిని మోసుకునిరా. నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఒక రాయి ఇచ్చి ఒక ముక్క తీసుకెళ్ళు. ఎన్ని రాళ్ళు ఇస్తే అన్ని మాంసం ముక్కలు అని షరతు పెట్టింది నక్క. ఓస్, రాయే కదా, అదేమి భాగ్యం అని గ్రద్ద వేగంగా కొండ మీదకు వెళ్లి రాయిని మోసుకొచ్చి దాన్ని నక్కకు ఇచ్చి మాంసం ముక్కను ఒక దాన్ని పట్టుకుపోయి ఆనందంగా తిన్నది. ఆహా, ఎంత రుచిగా ఉంది. మళ్ళీ ఇంకొకటి తినకపోతే నిద్ర పట్టేలా లేదు అని మళ్ళీ నక్క దగ్గరకు మరో రాయిని మోసుకుని ఎగురుకుంటూ వచ్చింది. అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ బోలెడు రాళ్లను ఆయాసపడుతూ మోసుకొచ్చి మాంసం ముక్కలను తీసుకుంటూ తినసాగింది ఆ గ్రద్ద. చివరకు ఆ గ్రద్ద బరువైన రాళ్లను మోసి మోసి తన శక్తి అంతా కోల్పోయి నీరసించిపోయింది. అప్పుడు జిత్తులుమారి నక్క ఆయాసపడుతున్న గ్రద్దను చూసి అది ఎలాగో ఎగరలేదని గ్రహించి అమాంతం ఒక్కసారిగా గద్ద పైబడి ఆనందంగా తినేసింది. విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద. ఈ కథలో నీతి ఏమిటంటే, తాత్కాలిక ఆనందాన్నిచ్చే ప్రలోభాలకు లొంగితే చివరికి విషాదమే మిగులుతుంది. అపకారికి ఉపకారం చేసిన ఏనుగు. అనగనగా అడవిలో నది ప్రక్కనే ఓ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు క్రిందనే ఏనుగు ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ ఏనుగు చాలా మంచిది. అది ఉదయాన్నే బయలుదేరి వెళ్లి రోజంతా ఆహారం కోసం తిరిగేది. తరువాత సంపాదించిన ఆహారాన్ని కొంత తను తినేది, మరికొంత మిగిలిన జంతువులు పక్షులకు పెట్టేది. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి చేతనైనంత సహాయం చేస్తూ దగ్గరుండి మరీ చూసుకునేది. అందుకే అడవిలోని జంతువులు పక్షులన్నీ ఆ ఏనుగుతో స్నేహం చేసేవి. చెట్టు క్రింద ఏనుగు ఉంటుంటే అదే చెట్టుపైన కోతి ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ కోతి మహా అల్లరిది. పైగా చాలా స్వార్థపరురాలు. ఎవరైనా పచ్చగా ఉంటే తట్టుకోలేకపోయేది. ఆ అడవిలో అందరి మెప్పు పొందుతున్న ఏనుగును చూసి వారవలేకపోయేది. దానిని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఉండేది. ఒకనాడు ఆ ఏనుగుకు బాగా ఆకలి వేసింది. అడవిలో తిరిగి తిరిగి చివరికి ఒక అరటి పండ్ల గెలను సంపాదించుకుంది. దాన్ని నెమ్మదిగా తిందామని తను ఉండే చెట్టు క్రిందకి తెచ్చి పెట్టుకుంది. దాహం వేయడంతో ముందు నీళ్లు త్రాగడానికి నది దగ్గరకు వెళ్ళింది. ఈలోగా చెట్టు మీద ఉన్న కోతి క్రింద ఉన్న అరటి పండ్లను చూసింది. భలే భలే, నాకిష్టమైన అరటి పండ్లు. ఆ ఏనుగు నీళ్లు త్రాగి వచ్చేలోపు నేను తినేయాలి అని వేగంగా చెట్టు దిగి తినగలిగినన్ని తిన్నది. ఆ ఏనుగు వస్తుండడం చూసి మిగిలినవి నదిలోకి విసిరేసి ఏమీ ఎరగనట్టు చెట్టెక్కి కూర్చుంది ఆ కోతి. ఆ తరువాత అక్కడికి వచ్చిన ఏనుగు తన ఆహారం లేకపోవడంతో అసలే ఆకలి మీద ఉందేమో చాలా బాధపడింది. ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవ పడడం ఇష్టం లేక ఊరుకుంది. తర్వాత ఓ రోజు చెట్టు మీద అటు ఇటు గెంతుతూ అల్లరి చేస్తున్న కోతి పట్టు తప్పి అమాంతం క్రింద పడింది. పడటంతోనే దాని నడ్డి విరిగింది. లేవలేక రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరవసాగింది. కోతి అరుపులు విని కాకి జింక అక్కడికి వచ్చి చూశాయే గాని దాని గురించి తెలిసిన ఆ కాకి జింకలు కోతికి బాగా జరిగిందని ఎంచక్కా నవ్వుకుని వెళ్లిపోయాయి. సాయంత్రం వేళ అక్కడికి వచ్చిన ఏనుగుకు గుడ్లు తేలేసి ఏడుస్తూ ఉన్న కోతి కనిపించింది. క్షణం కూడా ఆలోచించకుండా నీకేం కాదు, బాధపడుకు మిత్రమా. ఆ కోతిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని చాలా దూరాన ఉన్న వైద్యుడి ఎలుగుబంటి స్థావరానికి తీసుకెళ్ళింది. సకాలంలో వైద్య సాయం అందడంతో కోతి తొందరగానే కోలుకుంది. మర్నాడు ఏనుగుతో, సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు. కానీ నేను మాత్రం నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాను. నన్ను క్షమించు మిత్రమా అంటూ ప్రాధేయపడింది కోతి. ఆ తర్వాత ప్రవర్తన మార్చుకున్న కోతితో ఏనుగుతో పాటు మిగిలినవి కూడా స్నేహంగా ఉండసాగాయి.
ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ అందరితోనూ మంచిగా మెలగాలి.